జనరల్గా మన జీవితంలో జరిగిన మంచి గురించి మనం గ్రేట్ఫుల్గా చెప్తాం, కానీ మీరు చెడుని కూడా గ్రేట్ఫుల్గా చెప్తాం. యు ఆర్ ద గ్రేట్ నాకు అనిపిస్తుంది. సో మీ హార్ట్ అంత మంచి హార్ట్. సో జనరల్గా ఇప్పుడు అంటే ఒక అమ్మాయికి అంటే సినిమాల్లో యాక్ట్ చేయడం ఒక విషయం, కానీ ఏంటి అసలు డైరెక్షన్లోకి వచ్చేసి డైరెక్షన్ కూడా చేస్తున్నారు అంటే బ్యూటీ విత్ బ్రెయిన్ అని చాలా అరుదుగా వింటుంటాం అమ్మాయిల గురించి. సో మీరు రెండు ఉన్నాయి మొత్తం. అసలు పక్క సింగర్ కూడా యాక్చువల్లీ సింగరు, యాక్ట్రెస్, డైరెక్షన్. ఇప్పుడు కొత్తగా మూవీ రాబోతుంది ది వేకెంట్ హౌస్ అని. సో ఏం చెప్తారు అసలు, ఎందుకు ఈ డైరెక్షన్లోకి ఎందుకు రావాలనిపించింది? రావాలని అనిపించలేదు యాక్చువల్లీ. ఐ థింక్ ఇండస్ట్రీకి నేను వచ్చింది ఆలోచించి పెద్ద ప్లానింగ్ చేసి వచ్చింది కాదు, కానీ ఒక్క చోట వచ్చిన తర్వాత ఇప్పుడు ఈ లోకానికే మనం వచ్చినప్పుడు ఆలోచించి రాలేదు, కానీ వచ్చిన తర్వాత 4 మంచి పనులు చేసి వెళ్ళాలి. ఇప్పుడు వచ్చాక ఇచ్చిన ఈ లైఫ్ని అడగకుండా ఆలోచించకుండా దేవుడు మనకి ఇచ్చిన ఈ లైఫ్లో మనం ఏదో ఒకటి మన బెస్ట్ మనం చేసి వెళ్ళాలి. ఆ ఉన్న 4 రోజులతోనో 80 yearsతోనో 50 yearsతోనో నలుగురికి మనం మంచిగా అవుతూ ఒక చుట్టూ ఉన్న నలుగురికి కూడా మంచి చేసి వెళ్ళాలనేది మన లైఫ్ ఉద్దేశం. సో సేమ్ వే సినిమా ఇండస్ట్రీకి కూడా నేను పెద్దగా ప్లానింగ్ చేసి లేదా నేను హీరోయిన్ అవ్వాలి లేదా నేను పెద్ద సెలబ్రిటీ అయిపోవాలి ఆలోచించిన జరిగే పనులు కాదు ఇవన్నీ. సో నేను అలాంటి పెద్ద ఆలోచనలతో వచ్చింది కాదు. బట్ ఇండస్ట్రీకి వచ్చాక ఇండస్ట్రీ నాకు చాలా ఇచ్చింది. నా చుట్టూ నా కాలీగ్స్ కానీ నా ఆడియన్స్ కానీ అందరూ నాకు చాలా ఇచ్చారు, నాకు బ్లెస్సింగ్స్ ఇచ్చారు, ఇంత సపోర్ట్ ఇచ్చారు. ఇప్పుడు దాకా నేను ఎంతసారి కింద పడినా పైకి లేచినా నా తోడు ఉన్నారు. సో నేను ఇండస్ట్రీకి వచ్చేటప్పుడు నా చుట్టూ చూసింది ఎక్కువ ఏంటంటే, ఎస్పెషల్లీ హీరోయిన్ అనే కేటగిరీలో మీరు చెప్పినట్టు నేను చూసింది ఏంటంటే, చాలామంది తెలుగు ఇండస్ట్రీలో ఎస్పెషల్లీ సౌత్ ఇండియన్ ఇండస్ట్రీలో అని కూడా చెప్పొచ్చు, నార్త్ ఇండియన్ నుంచి కానీ బయట నుంచి చాలామంది వస్తారు, హీరోయిన్స్గా వస్తారు. వచ్చేటప్పుడు జీరో యాజ్ నో బడీస్ వస్తారు, వేరే వేరే బ్యాక్గ్రౌండ్స్ నుంచి వస్తారు. వచ్చాక ఇక్కడ డబ్బులు సంపాదిస్తారు, పేరు సంపాదిస్తారు, అన్నీ దే బికమ్ ఎవ్రీథింగ్, దే బికమ్ సంబడి టు నోబడి టు సంబడి. But then suddenly one day they just take all the riches, they say okay bye guys, నేను అయిపోయింది, నేను వెళ్ళిపోతున్నాను అన్నట్టు వెళ్ళిపోయి ఇంకెక్కడో వెళ్ళి సెటిల్ అయిపోతారు. ఇక్కడ ఉన్నంత రోజులకి దే డోంట్ ఈవెన్ బాదర్ టు లెర్న్ ద లాంగ్వేజ్. అంటే కనీసం నన్ను ఇంత ఇచ్చిన ఈ లాంగ్వేజ్ని, ఇంత ఇచ్చిన ఇండస్ట్రీకి, ఇంత ఇచ్చిన ఆడియన్స్కి వాళ్ళు మాట్లాడే భాషలో ఒక థ్యాంక్ యూ చెప్పాలని కూడా వాళ్ళకి అంత మాత్రం తెలుగు కూడా రాదు. మేడం నేను మీ పెద్ద ఫ్యాన్ని మేడం అని చెప్తే ఓకే అని చెప్పి వెళ్ళిపోయే యాటిట్యూడ్ జనాలది. నేను కలిపి ఒక్కొక్కసారి కాలీగ్స్ మనతో పాటు ఉన్న హీరోయిన్స్తోనే ఈవెంట్స్కి వెళ్తుంటాము, వేరే ఇలా కలిపి ఉన్నప్పుడు వి సీ నెక్స్ట్ వాజ్ ద సిటీ, దే డోంట్ ఈవెన్ కేర్ కి ఇక్కడ ఉన్న కల్చర్ ఏంటి, ఇక్కడ ఉన్న కల్చర్ నేర్చుకుందాం, ఇక్కడ మనకి ఇంత వచ్చింది, ఇక్కడ సాల్ట్ తిన్నాము, ఇక్కడ ఫుడ్ తింటున్నాము, అట్లీస్ట్ కనీసం మనతోడు పనిచేసే వాళ్ళతో మంచిగా మాట్లాడేంత తెలుగు అయినా నేర్చుకోవాలి. నేను బేసిక్ కర్టసీ, అది ఏం గొప్పతనం ఏం కాదు, అది బేసిక్ కర్టసీ. ఆ లాంగ్వేజ్ మాట్లాడుతూ నా జీతం వస్తుంది నాకు. సో ఆ లాంగ్వేజ్ డైలాగ్ చెప్పి డబ్బులు సంపాదించడం మాత్రమే కాదు, అది కాకుండా కూడా నా కాలీగ్స్తో ఊరికే మాట్లాడడానికి, నా ఫ్యాన్స్తో నేను స్టేజ్ ఎక్కినప్పుడు అదే భాషలో ఒక 4 మంచి మాటలు మాట్లాడేంత తెలుగు అయినా నేర్చుకుందాం అనే అంత కాన్షియన్స్, అంత ఒక ఇది గ్రాటిట్యూడ్ వాళ్ళ హార్ట్లో లేదు. బట్ ఐ ఫీల్ దట్ వెన్ ఐ టేక్ సంథింగ్ ఫ్రమ్ అ ప్లేస్, నేను అంతే కాకపోయినా నా చేతిలో అయినంత అయినా ఒక రిటర్న్ కాంట్రిబ్యూషన్ అనేది చేయాలి. ఒక స్కూల్ నుంచి నేను చదువు బయటకు వస్తే రిటర్న్ ఎప్పుడైనా నాకు ఛాన్స్ ఇచ్చినప్పుడు ఆ స్కూల్కి నేను రిటర్న్ ఏదో ఒకటి ఇవ్వాలి. నా కమ్యూనిటీ నుంచి నేను తీసుకుని ఏదో ఒకటి పైకి వస్తుంటే నా కమ్యూనిటీకి, నా మదర్ టంగ్కి కానీ ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ, అది మా అమ్మ నాన్న నుంచి మనం తీసుకుని పెరుగుతాము. సో ఒక గ్రో అయిన తర్వాత అమ్మ నాన్నకి కూడా రిటర్న్ ఏదో ఇవ్వాలి. ఓన్లీ అందరి నుంచి తీసుకుని నేను 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 అని బ్రతికి నేను మాత్రం పెద్దగా అయిపోతాను, మీరందరూ సావండి అని చెప్పట్లేదు, అలా ఉండకూడదు అనేది నా థింకింగ్. సో ఇండస్ట్రీ కూడా అంతే, నేను హీరోయిన్గా వచ్చాను, ఒక అందరిలాగా నేను కూడా ఒక హీరోస్ పక్కన ఉండి స్టీరియోటిపికల్ ఒక హీరోయిన్, 2 సాంగ్స్ చేసి కొన్ని సీన్స్ చేసి హీరోయిన్ చెప్పించుకోవాలన్నట్టుగా నేను కూడా వచ్చాను. అందరూ నన్ను అలాగే అనుకున్నాను. నేను కూడా వచ్చేటప్పుడు పెద్ద దాని గురించి థింక్ చేయలేదు. బట్ ఇన్ ప్రాసెస్ ఐ థాట్ హే ఐ కెన్ డూ మోర్ దెన్ దిస్. నేను ఓన్లీ ఇది కాకుండా యాజ్ అ నటి కూడా నేను ఎక్కువ ఇంకా బెటర్ చేసే అవకాశాలు ఉంటే నేను చేయొచ్చు అనే ఒక నమ్మకంతో నా రూట్ మార్చేశాను, ఇంకా హార్డ్ వర్క్ చేశాను, ప్రయత్నాలు చేశాను.